హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. పువ్వులు కోద్దాం, గులాబీ పువ్వులు కోద్దాం. ఇదిగో ఇదొకటి. అటువైపు ఉన్నాయమ్మా. చూసారా ఇది ఎంత బాగుందో? పోద్దాం. ఎంత బాగున్నాయి కదా, కలర్ రెడ్, ఆరెంజ్ కలర్. ఒక టిప్ కూడా ఇందులో చెప్తానండి. ఇప్పుడు ఇది గులాబీ మొగ్గతో ఉన్నది కదా, ఇది ఇలాగా బెండ్ చేసేస్తే, ఈ గులాబీ మొక్క కొమ్మ ఇలా బెండ్ చేస్తే కట్ చేయక్కర్లేదండి. ఇలా బెండ్ చేసేస్తే ఈ పక్క నుంచి చిగుర్లు కూడా వస్తుంటాయి. నేను అలాగే చాలా మొక్కలు అలాగే బెండ్ చేసేది. ఇది మొగ్గతో ఉంది కదా, అందుకే నేను బెండ్ చేయలేదు. కొంచెం ఇలా బెండ్ చేసామనుకోండి, చూడండి పొన్ను చెప్తున్నాను, ఇలా బెండ్ చేసామనుకోండి ఈ పక్క నుంచి చిగుర్లు పడుతూ వస్తుంటాయి. ఇది చిన్న టిప్పు. గులాబీ మొక్కలు కట్ చేస్తే మొక్కలన్నీ అలా చచ్చిపోతున్నాయి. నావే అలాగే చచ్చిపోయింది. చాలా మొక్కలు చచ్చిపోయినాయి. ఇప్పుడు బోల్డ్ మొక్కలు తెచ్చి అన్నీ చచ్చిపోయాయి. అందుకే ఇప్పుడు నేను అలా చేయడం లేదు. ఇదొకటి, ఇది కోసుకుందాం. ఇది చూసారా, చిట్టి రోజు. ఇదొక కలర్. ఇదొక కలర్. కోసుకుందాం అన్నీ ఈరోజు. రెక్కలు ఊడిపోయి. చెట్టు నిండా గులాబీలు ఉన్నాయి చూసారా. దేశీ వెరైటీలు. మనం ఎప్పుడైనా ఈ గులాబీ మొక్క ఇలా పొడవుగా కట్ చేస్తే ఫంగస్ వచ్చి చచ్చిపోతున్నాయి. నావే అలాగే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ గులాబీ చెట్లన్నీ ఇలా ఇలా కొంచెం బెండ్ చేసేస్తున్నాను. బెండ్ చేయగానే చిగురేసుకొని మళ్ళీ వస్తున్నది. ఇక్కడ బ్లాక్ గులాబీ చూసారా, బ్లాక్ గులాబీది. ఇది బ్లాక్ గులాబీ. ఇగో తెంపుకున్నాం చూడండి, బ్లాక్ గులాబీ. ఇది దేశీ గులాబీ. ఇది ఇలాగ అయిపోయి ఉన్నది. మరి అది ఎప్పుడు చిగురు వస్తుందో కూడా తెలియదు. పచ్చిమిరపకాయలు కోద్దాంలేండి మరి, వచ్చాము బాగాలోకి. ఇది నల్ల పచ్చిమిరపకాయలు, బ్లాక్. బాగా కారం ఉంటుందండి ఇది. ఇది వచ్చి ఎంత కారమో చెప్పలేము. ఎంత కారం వస్తుందంటే, మరి అంత కారం పచ్చిమిరపకాయ అంటే మరి అనకండి, అంత కారం. చాలా కారం. చూడండి, ఇవే వచ్చాయి కానీ గొప్ప కారంగా ఉంటాయి. వెళ్ళిపోదాం ఇంకా ఇంట్లోకి అలాగా. ఇది గుబురుగా ఉన్న దేశీ టమాటా. ఇదిగోండి, ఇది గుబురుగా ఉన్న దేశీ కమ్మ. ఇది ఊలుకోబీ. ఇది ఊలుకోబీ ఏంటంటారో తెలియదు కానీ ఇది ఊలుకోబీ. ఇటు సైడ్ ఊలుకోబీ అంటారు. అవి పూలకోబీలు. ఇవి అన్నీ చిన్న చిన్న దీంతో ఉన్నాయి. ఇక ఈరోజు కోసుకుని పువ్వులు చూసారా.
నేను ఇంకా బంతి పూలు అన్నీ కోసి అందరికి ఇచ్చేసానండి. ఇగో ఒకటి బొట్లోనే ఇగో ఎన్ని పువ్వులు ఉన్నాయి కదా. చూడండి పూలు రంగుల గులాబీలు కదా, బాగున్నాయండి. రంగుల గులాబీ. ఇంకా మా నిమ్మ చెట్టు నిండా పూత ఎలాగొచ్చింది చూసారా. మా నిమ్మ చెట్టు అంతా పూత వచ్చింది. హనీ బీన్స్ ఎలా పరిగెడుతున్నాయో. ఇది పెటూనియాస్. ఇంకొకటి మీరు చూపిస్తాను, నేను పెట్టాను ధనియాల వీడియోలని. ఒక చెట్టుకి ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి. ఇది ఒకే చెట్టు చూసారా. ఇదొక కలరు, ఇదొక కలరు. అగో దళియా చెట్లు చూసారా, అదొక కలరు. ఇగో ఇక్కడ ఒక దాకుంది, ఇగో ఇదొక కలరు. ఒకే చెట్టుకి ఇన్ని కలర్లు చూడండి. పోనీ ఇగో ఒక చెట్టుకి ఎన్ని కలర్లు వచ్చాయి. ఇది వేరే చెట్టు, అది వేరే చెట్టు. ఇగో పెద్ద దళియా నిన్నే చూపించాను కదా. ఈ తోటలోని పువ్వులన్నీ నిండుకున్నాయి. ఇంక ఇప్పుడు లేవు. నా దొంగ చెట్టుకి ఇంకా ఉన్నదండి, ఈ బ్లాక్ చెట్టుకి చిన్న చిన్న కాయలు. ఈ తర్వాత వీడియోలోనే చూపిస్తాను. బాయ్ అండి, ఉంటానండి.